ఫ్యాన్. హాయ్ హాయ్. శ్రవణ్. హాయ్ వరుణ్. ఇది నిన్న లెమన్ టీ తాగుతున్నాను ఒక దగ్గర. ఓకే. లెమన్ టీ తాగుతుంటే ఒక చిన్న అమ్మాయి, అంటే మేబీ ఏ క్లాస్ అనేది నేను చెప్పలేను, ఏజ్ కూడా నేను చెప్పలేను, బట్ Okay. చూస్తుంటే అర్థమైపోద్ది కదా ఇంటర్ కూడా కాదు అని. ఓకే. అంటే 18 కన్నా బిలో అని అయితే నాకైతే అర్థమవుతుంది. నేను లెమన్ టీ తాగుతున్నాను. ఏరియా పేరు వద్దు, ఎందుకంటే మైనర్ కాబట్టి, అమ్మాయి కాబట్టి, సో తన ప్రైవసీ మనకు ముఖ్యం కాబట్టి. ఓకే. అయితే ఆ అమ్మాయిని ఒక అబ్బాయి, ఓకే. ఆ అబ్బాయి కూడా మైనరే, ఓకే. చూస్తుంటే అర్థమవుతుంది, లేదా మేబీ ఏజ్ చెప్పలేము మరి, బట్ ఎంతైనా చిన్న అబ్బాయే. సో ఎలా పడితే అలా తాకుతున్నాడు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నాడు రోడ్డు పైనే. సో అమ్మాయిని చూస్తే అయితే నాకు చాలా భయం వేసింది, బాధేసింది. ఆ అబ్బాయిని తలుచుకుంటే కూడా బాధేసింది, భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లోజ్నెస్ అది ఎక్కడికి దారి తీస్తారు. వాళ్ళకి ఏం ఏజ్ లేదు, ఏం లేదు, వాళ్ళకి ఏం తెలియదు, లైఫ్ అంటే ఏంటి తెలియదు. నేను లవ్ చేయడం తప్పనట్లేదు, ఇష్టపడడం తప్పనట్లేదు, ఇష్టపడ్డ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం తప్పనట్లేదు. అంతే. బట్ ఏజ్లో పడితే ఆ ఏజ్లో ఏం సాధిస్తారు, ఏం పీకుతారు నాకైతే తెలియట్లేదండి. బట్ ఇక్కడ చూసుకోవాల్సిన అమ్మా నాన్న కూడా వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చినాక ఇవాళ ఏం జరిగింది, నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఏం చేసావు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, లేదా టీచర్తో ఎలా బిహేవ్ చేస్తారు, టీచర్ ఏం చేసింది, లేదా ఇవాళ నీ వర్క్ ఏం చేస్తావు, ఇవాళ నీ డే ఎలా గడిచింది అని అర్థం చేసుకోవాలి. కనీసం కొంచెం స్పెండ్ చేయక తప్పట్లేదు. నేను ఒప్పుకుంటాను, కొంతమంది పేరెంట్స్ పనిచేస్తారు, వాళ్ళకి కుదరకని కొంతమంది గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు, కరెక్ట్, వాళ్ళకి పూట గడవని సిచ్యువేషన్స్ ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో లైఫ్ అలా లేదు, తప్పకుండా పేరెంట్స్ అనేది కేటాయించాల్సి వస్తుంది. సరే ఆ రోజు కుదరకపోతే ఒక వారంలో ఒక్కరోజు కుదరదా, ఇక అలాంటప్పుడు అయితే కండం అని వేస్ట్ అని నేను అనుకుంటాను మరి. కానీ ఎన్ని చేసినా మన కూతుళ్ళని కొడుకులని మనం గమనిస్తూ ఉండడం అయితే మన బాధ్యతే. ఇది మీరు తప్పుగా అనుకున్నా నేను చేసేది ఏం లేదు. నీకేమనిపిస్తుంది? వీళ్ళు ఏంటంటే తల్లిదండ్రులకు బిజీ లైఫ్ వల్ల ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏముందంటే ఇంటర్నెట్, సొసైటీ, ఈ రెండు తెలుసా మైనర్స్ని ఇంకా చెడగొట్టేలా చేస్తుంది. ఇంటి పక్క వాళ్ళని చూడటం, వీళ్ళని చూడటం వల్ల వీళ్ళు ఈజీగా చెడిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళదంతా అట్రాక్షన్ లైఫ్. ఇప్పుడు ఆ ఏజ్ అలాంటిది. ఎందుకంటే నువ్వు అది స్టేజ్ నుంచి, నేను అది స్టేజ్, చాలామంది అది స్టేజ్ నుంచి వస్తాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏం చేయాలో క్లారిటీ లేదు. సో వీళ్ళు తెలియక మిస్టేక్ చేస్తున్నారు. అట్రాక్షన్ లవ్ అనుకొని వాళ్ళతో తిరగడం, మీద తిరగడం, ఇంట్లో అబద్ధాలు చెప్పడం, బయటకు వెళ్ళడం, ఇంకెక్కడికి వెళ్ళడము, ఏదో ఇబ్బంది పడటము, ఇట్లాంటి సంఘాలు చాలా జరుగుతున్నాయి. ఎన్ని చూస్తలేం మనం ప్రతిరోజు మైనర్లకు జరిగేటి. సో వీళ్ళు ఏంటంటే కొంచెము ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక స్టెప్ తీసుకొని వాళ్ళతో కూర్చొని మాట్లాడడం వల్ల, ఏదైనా ఒక భయం పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం అది పెరుగుతుంది. భయం అనేది ఖచ్చితంగా కొంచెం ఉండాలి మనిషికి. అదిగాక ఒక ఫేమస్ షో తెలుగుదే, పేరు చెప్పొద్దు ఎందుకంటే మళ్ళా వీళ్ళు అసలు మ్యాటర్ వదిలేసి మళ్ళీ ట్రోల్ చేస్తారు. ఆ షోలో చిన్న చిన్న అమ్మాయిలతో గలీజ్ డ్రెస్లు వేయించి అమ్మాయిలతో డ్యాన్స్ చేయిస్తున్నారు, పిచ్చి పిచ్చి యాక్టింగ్ చేయిస్తున్నారు. అది మీరు మెచ్చుకుంటే గనక మీ అంత వేస్ట్ వాళ్ళు ఎవ్వరు ఉండరు. అంటే డ్యాన్స్ చేయించడం తప్పనట్లే, అది గలీజ్ డ్యాన్స్ ఉంది. అమ్మా నాన్నలు ఎలా ఒప్పుకుంటున్నారు ఆ డ్యాన్స్కి? నాకు నిజంగా డైలాగ్స్ కూడా ఒప్పుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా అలాంటి చిన్న చిన్న రీల్స్ ప్లే అవుతుంటే నాకైతే బాధేస్తుంది. నా కూతురు, నా చెల్లె ఉంటే నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళని కూడా నా అక్క చెల్లెలు అనుకుంటున్నాను కాబట్టి నాకు ఇంత ఆవేదన వచ్చి మాట్లాడుతున్నాను. సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫేమస్ అవ్వాలని ఉంది. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేసినా కానీ లైట్ తీసుకుంటున్నారు. చిన్న పిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలని వాళ్ళకి తెలియదా? మినిమం కామన్ సెన్స్ కనీసం చెప్పాలని తెలియదా? తెలుసు, కానీ తెలిసే చేస్తున్నారు. ఇవన్నీ తెలియక చేయట్లేదు, తెలిసే చేస్తున్నారు. తల్లిదండ్రులు మేమేం డిసైడ్ చేయట్లేదు, కానీ అది అసభ్యకరంగా ఉంది ఆ డ్రెస్సులు మాత్రం. డైలాగ్స్ కూడా ఏమనుకుంటారంటే సరే షో కదా అనుకుంటారు. సో తనకి ఇప్పటి నుంచే తన మైండ్లో ఇంపాక్ట్ పడిపోతుంది. అని మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది. ఇప్పుడే ఎలా పడితే అలా టచ్ చేసుకొని చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఇది చెప్పేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు కొన్ని వర్డ్స్ తీస్తే యూట్యూబ్లో కాపీరైట్స్ పడతాయి. సో చిన్న పిల్లల్ని కాబట్టి మేము ఎక్కువ మాట్లాడకూడదు, కొన్ని మాటలు అనకూడదు. కాబట్టి నేను ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ తాకడం, ఎలా పడితే అలా తాకుతూ డ్యాన్స్ చేయడం అనేది నాకైతే నిజంగా నచ్చలేదు. తిరగడం కూడా కరెక్ట్ కూడా కాదు. బయట తిరగడం కరెక్ట్ అమ్మాయిలు అది ఇంచుమించు 5-6 years ఏజ్, 8-9 years ఏజ్ అమ్మాయిలు. సో ఇలాగే మనం ఏం చెప్తాం, వీళ్ళకి ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి. అసలు ఒక స్టెప్ తీసుకొని ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని వీళ్ళని లైట్ తీసుకుంటున్నారు. సో వీళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసే వాళ్ళు అమ్మాయిలు అంటే పర్వాలేదు, కానీ ఈ డ్యాన్స్ చేస్తున్నారంటే
తెలియకుండా అయితే రారు కదా. ఇదేంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే లైక్స్ కోసం, వ్యూస్ కోసం, వాళ్ళకి డబ్బులు వస్తాయండి, టాప్ రేటింగ్ కోసం జరుగుతుంటుంది అన్ని. మళ్ళీ ఫ్యూచర్లో వచ్చి మా అమ్మాయికి ఇలా జరిగింది, మనమే నేర్పిస్తున్నాం కదా ఇలాంటివి. అంటే మనం ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. మేము ఇక్కడ అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు, అబ్బాయికి సపోర్ట్ చేయట్లేదు. అబ్బాయి పేరెంట్స్ కూడా గమనిస్తూ ఉండండి. మా అమ్మాయి పేరెంట్స్ కూడా గమనించండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఈ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళే కదా, ఈవెన్ మేము కూడా ఆ స్టేజ్ నుండే వచ్చాం, అందరూ అంతే కదా. కానీ మేము తెలుసుకున్నాం తప్పులు, జాగ్రత్త పడుతున్నాం. మీరు కూడా ఇలాగే చేయాలి కదా. అంటే ఎందుకండి? సో మీరు మారండి, కొంచెం ఆలోచించండి. ఇంట్లో వాళ్ళకి ఎవరైనా మీకన్నా చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. పిల్లలు ఉండొచ్చు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి, డ్రాప్ చేయండి. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి గమనించండి, యాక్టివిటీస్ చెక్ చేయండి. అన్నిటికన్నా వాళ్ళ సేఫ్టీ మీ బాధ్యతగా అనుకొని రోజు వాళ్ళతో స్పెండ్ చేయండి, ఫ్రెండ్ లాగా స్పెండ్ చేయండి. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి వాళ్ళు మీతో అన్ని పంచుకుంటారు. మీరు బిహేవ్ చేసే ఫ్రెండ్లీ బిహేవియర్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ప్లీజ్ ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళ డాడీ, మగవాళ్ళు అయితే కనుక వాళ్ళ అమ్మ కేర్ తీసుకోండి. అది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, బ్రదర్ అయినా సిస్టర్ అయినా సరే కేర్ తీసుకోండి. కొంచెం ఆలోచించండి. ఈ వీడియో చూసి అట్లీస్ట్ కొంతమంది అయినా మారుతారని, వాళ్ళ ఇంట్లో కొంచెం ఈ బాధ్యత తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. నిన్న అమ్మాయిని చూస్తే కనుక నేను చాలా భయపడ్డాను, నిజం చెప్తున్నా. అలాగే చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటివి. నాకు వాళ్ళు అంటే నేను ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ చూసాను. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తాం, లేకపోతే ఆ అమ్మాయిని నేను ఫాలో అయితే వెళ్ళి వాళ్ళ ఇంట్లో అయితే చెప్పలేను కదా. లాస్ట్ మంత్ ఎండ్లో ట్విట్టర్లో కూడా ఒకటి చూశాను. సో బస్సులో జరుగుతున్నది, అతనికి 17, ఆ పిల్లకి 15, 14, 15 ఉన్నాయంట. సంథింగ్ ఏదో జరిగిపోతుంది అంటే అట్రాక్షన్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళు జనాల మధ్యలో ఉన్నది కూడా వీళ్ళు గమనించలేకపోతున్నారు, వీళ్ళు ఒక మాయలో బతుకుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఆలోచించండి. అట్రాక్షన్ అయినా లవ్ అయినా సరే మనకి ఇంట్లో పేరెంట్స్కి మనం మాట రాకుండా బయట ఉండాలనేది కొంచెం ఆలోచించుకోండి. చూసుకోండి గైస్, బీ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ మచ్.